This is Chandrasekhar, advocate, Dharmapeetham, Guntur. Today we are going to discussing about the forfeiture of shares under the Companies Act 2013. Yes, what is the meaning of forfeiture? Yes, and what is the nature and scope of the forfeiture of the shares? Forfeiture means losing or giving up. Forfeiture అంటే మనకి అర్థమయ్యేటువంటి భాష ఏంటంటే సో మనకి ఉన్నదాన్ని లేకుండా ఆ హక్కుని కోల్పోవటం ఆర్ గివింగ్ అప్ అంటే మనకి రావాల్సినటువంటి అంటే మనకు దక్కాల్సినటువంటి హక్కుని మనం దక్కించుకోకుండా వదులుకోవటాన్ని మనం ఇక్కడ గివింగ్ అప్ అని చెప్తాం. దట్ మీన్స్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఫోర్ఫీచర్. Forfeiture of shares means depriving a person of his shares as a penalty for some default. Again, I am going to repeat the sentence. Forfeiture of shares means depriving a person of his shares as a penalty for some default. అంటే ఒక పొరపాటు డిఫాల్ట్ అంటే ఒక లోపం అంటే ఒక తప్పు చేసినందుకు కాను షేర్స్ విషయంలో ఆ వ్యక్తి తనకు ఉన్నటువంటి ఆ వాటాలని షేర్స్ని లేకుండా కోల్పోవటాన్ని మనం ఇక్కడ forfeiture of shares అని చెప్తాం. Every shareholder has a duty to pay the full value of his shares. Every shareholder has a duty to pay the full value of his shares. ప్రతి షేర్ హోల్డర్ కూడా ఆ షేర్స్ తాను కొనుగోలు చేసిన వాటికి సంబంధించి తను బై చేసినటువంటి షేర్స్ మీద ఏదైనా డ్యూ ఉన్నట్లయితే ఆ బాకీ మొత్తాన్ని కూడా అతను చెల్లించాల్సినటువంటి అవసరం అతని మీద ఉంది. అదర్వైజ్ అలా చెల్లించని పక్షంలో ద కంపెనీ మే కాల్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ అన్పెయిడ్ వాల్యూ ఆఫ్ హిస్ షేర్స్. ద కంపెనీ మే కాల్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ ద అన్పెయిడ్ వాల్యూ ఆఫ్ ది షేర్స్ ఇఫ్ ఏ షేర్ హోల్డర్ హ్యావింగ్ బీన్ కాల్డ్ అపాన్ టు పే ఎనీ కాల్ ఆఫ్ హిస్ షేర్స్ ఫెయిల్స్ టు పే ది కాల్. ఏమవుతుంది, అతను కనుక కంపెనీ పే చేయమని చెప్పి పిలిచినప్పుడు అతను కనుక పే చేయలేకపోయినట్లయితే సో ద కంపెనీ హ్యాస్ టూ రెమెడీస్ అగైన్స్ట్ ది షేర్ హోల్డర్. దే ఆర్ మరి అతను కంపెనీ చెయ్యమన్నటువంటి డ్యూటీని పెర్ఫామ్ చేయడంలో కంపెనీకి చెల్లించాల్సిన షేర్స్ తాలూకు బాకీ చెల్లించడంలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆ విఫలమైనప్పుడు ఆ కంపెనీకి అతని మీద అంటే డిఫాల్ట్ అయినటువంటి షేర్ హోల్డర్ మీద రెండు రకాల రెమెడీస్ ఉన్నాయి అన్నమాట కంపెనీకి సంబంధించి. దే ఆర్ ది కంపెనీ మే షూ హిమ్ ఫర్ ది అమౌంట్ డ్యూ. వెరీ ఫస్ట్ సహజంగా మనం ఏం చేస్తాం, మనకి ఏదైనా రైట్ వైలేట్ అయినట్టయితే ఇమీడియట్ గా కోర్టును అప్రోచ్ అవుతాం. అలాగే కోర్టు కూడా తనకి షేర్ హోల్డర్ దగ్గర నుంచి రావాల్సినటువంటి అమౌంట్ డ్యూ అమౌంట్ కలెక్ట్ కాలేదు కాబట్టి అతని మీద షూ చేస్తుంది అంటే దావా వేస్తుంది. ఇట్ మే షూ. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ రెమెడీ? ద కంపెనీ మే ఫోర్ఫీట్ హిస్ షేర్స్. సో అతనికి కేటాయించినటువంటి షేర్స్ ఏవైతే కంపెనీ దగ్గర ఉన్నాయో ఆ అలాట్ చేయబడ్డటువంటివి ఆ కంపెనీ షేర్స్ ని అతని తాలూకు డిఫాల్ట్ అయిన కారణంగా వాటిని ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఫోర్ఫిట్ జప్తు చేస్తుంది అనమాట. Thus, when a member fails to pay a call, the company may sue him for the amount due or his shares may be forfeited. ఆ ప్రకారం ఏం జరుగుతుంది ఇక్కడ? A member fails to pay call. మెంబర్ కనుక ఆ అమౌంట్ ని పే చేయడంలో విఫలమైనప్పుడు ద కంపెనీ మే షూ హిమ్. మొట్టమొదటిగా తనకున్నటువంటి రెమెడీ ప్రకారము అతని మీద కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు ఆర్ లేదా హిజ్ షేర్స్ మే బి ఫోర్ఫిటెడ్. ఈ కోర్టులు కేసులు ఎందుకు అనుకున్నట్లయితే కనుక అలాంటి సందర్భంలో అతనికి కేటాయించినటువంటి వాటాలని జప్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది. హౌఎవర్ ద కంపెనీ కెన్ డూ సో ఓన్లీ వ్యాన్ దేర్ ఈజ్ ఏ క్లియర్ ప్రొవిజన్ టు దిస్ ఎఫెక్ట్ ఇన్ ది ఆర్టికల్స్ ఆఫ్ ద కంపెనీ. మరి ఈ ప్రకారం ఫోర్ఫీచర్ చేయాలంటే కంపెనీ కోర్టుకు వెళ్ళి సూ చేసి దావా వేసి తనకి రావాల్సిన డబ్బుని షేర్ హోల్డర్ నుంచి తీసుకునే పద్ధతి కాకుండా ఫోర్ఫీచర్ అనేటువంటి విధానాన్ని జప్తు అనేటువంటి ఒక పద్ధతిని అవలంబించినట్లయితే అలాంటప్పుడు సో ఇలా జప్తు చేయటానికి ఆ చట్టపరమైనటువంటి అధికారం ఆ కంపెనీకి కట్టబడింది అని చెప్పేసి సో మనము దేన్ని చూస్తే అర్థమవుతుంది. సో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కంపెనీస్ కాన్స్టిట్యూషన్ గా మనం చెప్పుకునేటువంటి అంటే కంపెనీలో ఆర్టికల్స్ నియమావళి ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఇలా షేర్ హోల్డర్ డిఫాల్ట్ అయినప్పుడు ఆ డిఫాల్ట్ అయినటువంటి షేర్ హోల్డర్ యొక్క షేర్స్ ని మనం కంపెనీ అంటే మనం ఏంటి ఇక్కడ కంపెనీ ఫోర్ఫిట్ చేసే అధికారం జప్తు చేసే అధికారం ఉందని చెప్పి అందులో ఆ ఎఫెక్ట్ అనేది ఉండి తీరాల. In English law,
forfeiture can only be for non-payment of call and forfeiture on any other ground would be illegal. అదే ఇంగ్లీష్ చట్టాల ప్రకారం అంటే బ్రిటన్లో అయితే కనుక ఎలా ఉంటుందంటే అక్కడ ఫోర్ఫీచర్ అనేటువంటిది షేర్స్ విషయంలో కేవలం నాన్ పేమెంట్ ఆఫ్ కాల్ అంటే డబ్బు చెల్లించకపోతేనే అక్కడ ఆ సదరు కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ అక్కడ ఫోర్ఫీచర్ చేయాలి. అంతే తప్ప ఈ జప్తు అనే విధానాన్ని ఇతర కారణాల కోసం మరి ఆ షేర్ హోల్డర్ యొక్క షేర్స్ని ఫోర్ఫిట్ చేస్తే అది ఇట్ వుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇల్లీగల్, అది అక్రమం, అది చట్టబద్ధం కాదని చెప్పి ఇంగ్లీష్ చట్టం చెప్తుంది. బట్ ఇన్ అవర్ ఇండియా, in Indian law, if the articles of the company so provide that the feature on any other grounds other than that non-payment of call is valid. అంటే భారతీయ చట్టాలను అనుసరించి అంటే ముఖ్యంగా మన కంపెనీస్ యాక్ట్ 2013 అనుసరించి మరి షేర్ హోల్డరు డ్యూ ఉన్నప్పుడే కాదు ఇతర కారణాల వలన కూడా అతని యొక్క షేర్స్ని ఫోర్ఫిట్ చేయొచ్చు, జప్తు చేయొచ్చు అని చెప్పి మనకి చట్టం చెప్తుంది. So this is the difference. Ante so except that call amount, in English they cannot forfeit that shares of the shareholder. Ante English chatta prakaramu payment default aitene shareholder appudu maatrame vaatini japtu cheyali. But Bharat Deshamlo matiki manaku unnatuvanti chattareechya ikkada so shareholder default aitene kaadu call amount ni so itara karanala vallana kuda జప్తు చేసేటువంటి ఫోర్ఫిట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అది వ్యాలిడ్ అని చెప్పి మనకు చట్టం చెప్తుంది. ఫోర్ఫీచర్ ఆఫ్ షేర్స్ రెడ్యూసెస్ ది క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇట్ టెర్మినేట్స్ ది మెంబర్షిప్. అంటే కంపెనీ ఆ షేర్స్ని కనుక ఫోర్ఫిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా క్యాపిటల్లో రిడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఎందుకని వై ఇట్ ఈస్ రెడ్యూసెస్? సపోజ్ ఒక 1 lakh షేర్స్ని కనుక కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇష్యూ చేసిన తర్వాత అందులో 1 lakh షేర్స్లో కంపెనీ ఇష్యూ చేసిన తర్వాత 10,000 షేర్స్కి ఈ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కంప్లీట్ పేమెంట్ జరగలేదండి. అంటే 10,000 మంది ఇంకా అంటే 10,000 షేర్ల తాలూకు షేర్ హోల్డర్స్ వాళ్ళ అమౌంట్ని పే చేయలేదు. మరి ఎప్పుడైతే కంపెనీ తనకు ఉన్నటువంటి ఆ ఆర్టికల్స్లో ప్రొవైడ్ చేయబడ్డటువంటి నియమ నిబంధనల ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ 10,000కి సంబంధించినటువంటి షేర్స్ని కనుక అది జప్తు చేసినట్లయితే మరి 1,00,000 షేర్లలో 10,000 షేర్లు తగ్గిపోయినాయి కాబట్టి ఆటోమేటిక్గా క్యాపిటల్ కూడా అక్కడ తగ్గిపోవడం జరుగుతుంది. సో ఫోర్ఫీచర్ ఆఫ్ షేర్స్ రెడ్యూసెస్ ది క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ. ఫోర్ఫీచర్ ఆఫ్ ద షేర్స్ రెడ్యూసెస్ ది క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ. అంటే మనకి ఏం అర్థమవుతుంది? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్ఫీచర్ ఆఫ్ షేర్స్? ఇట్ రెడ్యూసెస్ ది క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇట్ టెర్మినేట్స్ ది మెంబర్షిప్. అలాగే సో గతంలో ఎవరికైతే షేర్స్ అలాట్ చేసి వాడు డిఫాల్ట్ అవటం కారణంగా ప్రస్తుతం కంపెనీ తనకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఇక్కడ ఫోర్ఫిట్ చేయడం జరిగిందో వాడు మెంబర్గా గతంలో కొనసాగిన వాడు ఫోర్ఫీచర్ జరిగిన అనంతరం వాడి యొక్క మెంబర్షిప్ కూడా టెర్మినేట్ అయిపోతుంది అనమాట. సో ఆ ప్రకారం టెర్మినేట్ జరుగుతుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ కండిషన్స్. మరి ఫోర్ఫీచర్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి షరతులు ఏంటి? ఏ షరతుల ప్రకారం అంటే ఏ నిబంధనల ప్రకారం మనకి అక్కడ ఫోర్ఫీచర్ అనేది వ్యాలిడ్ అవుతుంది? Following essential conditions must be satisfied for a valid forfeiture of shares. 1. The forfeiture must be in accordance with the articles. అంటే ఆర్టికల్స్ అంటే కంపెనీ మనము ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్తో పాటు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అని చెప్పేసి మనము 2 వాల్యుబుల్ డాక్యుమెంట్స్ని మనం సబ్మిట్ చేస్తాం. అంటే ఆర్టికల్స్లో ఏముంటాయి? కంపెనీ యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్, కంపెనీని ఎలా రన్ చేయాలనేటువంటి ఇష్యూస్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి. అందులో భాగంగా షేర్ హోల్డర్స్ డిఫాల్ట్ అయినప్పుడు దాన్ని కన్సర్న్ షేర్స్ని మనము ఫోర్ఫీచర్ చేసి అతని మెంబర్షిప్ని రద్దు చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పేటువంటి ప్రొవిజన్ కనుక అందులో ఉండి తీరాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్. సో ఫోర్ఫీచర్ మస్ట్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ది ఆర్టికల్స్. నెక్స్ట్, ద డైరెక్టర్స్ మస్ట్ గివ్ నోటీస్ టు డిఫాల్టింగ్ షేర్ హోల్డర్. సో ఒక షేర్ హోల్డర్ యొక్క షేర్స్ని మనము ఫోర్ఫిట్ చేస్తూ అతని యొక్క మెంబర్షిప్ని మనం క్యాన్సిల్ చేస్తున్నట్లయితే అలాంటి సందర్భంలో ముందుగా అతనికి నువ్వు షేర్ హోల్డర్గా నువ్వు డిఫాల్ట్ అయ్యావు కాబట్టి నీ షేర్స్ని కంపెనీ ఫోర్ఫిట్ చేయబోతుంది అని చెప్పి సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నోటీస్ని సర్వ్ చేయాలి. అతనికి ఎక్స్ప్లెనేషన్ కోసం ఒక ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయాలి.
అలా నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ ఫోర్ఫిట్ చేస్తే దానికి లీగాలిటీ వ్యాలిడిటీ అనేది ఉండటం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా 2 కండిషన్స్ చెప్పుకున్నాం. వన్ ఈజ్ సో ఇట్ మస్ట్ బి ఆథరైజ్ ఇన్ ఆర్టికల్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సో నోటీస్ మస్ట్ బి సర్వ్ టు ది డిఫాల్టింగ్ షేర్ హోల్డర్, అంటే నోటీస్ సర్వ్ చేయాలనేది. థర్డ్ కండిషన్ చూద్దాం. ద డైరెక్టర్స్ మస్ట్ పాస్ ఎ రెజల్యూషన్ డిక్లేరింగ్ ది ఫోర్ ఫ్యూచర్. ఇల్లు ఏదో ఓవరాల్ గా మనసులోకి తోచింది కదా అని చెప్పేసి డైరెక్టర్లు నిర్ణయాలను అమలు చేయకూడదు. సో ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్ లో ఏం చేయాలి అక్కడ, సో వాళ్ళు ఐ మీన్ రెజల్యూషన్ ని పాస్ చేయాలి, అంటే ఒక తీర్మానాన్ని కూడా సదరు షేర్ హోల్డర్ యొక్క ఐ మీన్ షేర్స్ ని మేము ఫోర్ఫిట్ చేస్తున్నాము అని చెప్పి ఒక మీటింగ్ లో రెజల్యూషన్ పాస్ చేస్తేనే అది వ్యాలిడిటీకి వస్తుంది. ఫోర్త్ పాయింట్, ద డైరెక్టర్స్ మస్ట్ యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ. సో ఇప్పుడు ఫోర్ఫిట్ చేసే ప్రాసెస్ లో డిఫాల్ట్ అయినప్పటికీ కూడా ఐ మీన్ ప్రాపర్ రీజన్ ఉంది కదా అని చెప్పేసి, అంటే ఇక్కడ రీజన్ కి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటేనండి ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే, వాడి నాలెడ్జ్ లో ఉండి ఐ మీన్ ఫెయిల్ అవటం వేరు, డిఫాల్ట్ అవటం వేరు, నాలెడ్జ్ లేకుండా డిఫాల్ట్ అవటం వేరు. షేర్ హోల్డర్ కొన్ని సందర్భంలో అవుట్ ఆఫ్ స్టేషన్ కారణంగానో లేకపోతే కమ్యూనికేషన్ తనకి రిసీవ్ కాకపోవటం కారణంగానో ఏదో ఒక రకంగా అక్కడ తాను డిఫాల్ట్ అవటం జరుగుతుంది ఆ కాల్స్ ని పే చేయటంలో. మరి అది జెన్యున్ గా చేసిందా లేకపోతే కంపెనీ ఫ్రాడ్యులెంట్ గా చేసిందా అనేది కోర్టు గమనిస్తుంది. కాబట్టి ఎవరైనా ఒక ఐ మీన్ కంపెనీ షేర్ హోల్డర్ యొక్క షేర్స్ ని ఫోర్ఫిట్ చేసే ముందు కంపెనీ జెన్యున్ గా అతనికి నోటీస్ ఇచ్చి అతను నోటీస్ నెగ్లెక్ట్ చేసి డిఫాల్ట్ చేసినట్లయితే అలాంటి సందర్భంలో విత్ గుడ్ ఫెయిత్ తో మాత్రమే, అంటే సదుద్దేశంతో కంపెనీ ప్రయోజనాల కోసం మాత్రమే ఆ కంపెనీ ఆ షేర్ హోల్డర్ డిఫాల్ట్ అయిన షేర్ హోల్డర్ యొక్క షేర్స్ ని ఫోర్ఫిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద పవర్ ఆఫ్ మస్ట్ బి ఎక్సర్సైజ్డ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద కంపెనీ. సో ఈ యొక్క పవర్ అధికారం ఏదైతే ఒక కంపెనీ తనకు ఉన్నటువంటి హక్కు ప్రకారం ఆర్టికల్స్ లో తనకి ఇచ్చినటువంటి అధికారం ప్రకారం ఆ ఫోర్ఫిట్ చేసేటువంటి అధికారం కేవలం కంపెనీ ప్రయోజనాల రీత్యా, అంటే ఫర్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది కంపెనీ ఇట్ మస్ట్ బి డన్. ఫోర్ఫిచర్ అనేది కంపెనీ ప్రయోజనాల రీత్యా ఉండాలి, అంతేగాని ఒక డైరెక్టర్ కి పర్టికులర్ షేర్ హోల్డర్ నచ్చలేదని చెప్పి తను కాంపిటీటర్ అవుతాడు, లేకపోతే రేపు ఫ్యూచర్ లో అతను ఐ మీన్ మేనేజింగ్ డైరెక్టర్ అవుతాడు గ్లెడ్జెస్ తో మట్టికి సో కోపతాపాలతోనో లేకపోతే పగా ప్రతీకారాలతోనో ఈ ఫోర్ఫిచర్ అనేది చేయకూడదు. కాబట్టి ఓన్లీ ఐ మీన్ ఈ ఫోర్ఫిచర్ చేసే ప్రొసీజర్ లో కంపెనీ డైరెక్టర్స్ ఎలా వ్యవహరించాలంటే, సో ఆ అధికారాన్ని ద పవర్ ఆఫ్ మస్ట్ బి ఎక్సర్సైజ్డ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద company. Regulation 28 to 34 of the table F of the Companies Act 2013 provides the procedure for the forfeiture of shares. మనం ఇందాక దాకా కంపెనీ ఫోర్ఫిచర్ చేస్తుంది అని చెప్పాం కదా, ఇలా ఒక కంపెనీ ఆ యొక్క షేర్స్ ని షేర్ హోల్డర్ యొక్క షేర్స్ ని డిఫాల్టర్ యొక్క ఐ మీన్ షేర్స్ ని ఫోర్ఫిట్ చేసే క్రమంలో మనకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ చెప్పబడ్డాయంటే రెగ్యులేషన్స్ 28 to 34 ఆఫ్ ది టేబుల్ ఎఫ్. టేబుల్ ఎఫ్ మనకి టేబుల్ ఎఫ్ అనే ఒక ఎఫ్ టేబుల్ ఉంది. ఆ టేబుల్లో కనుక మనం కంపెనీస్ యాక్ట్ 2013 గమనించినట్లయితే ఆ ప్రకారం రెగ్యులేషన్స్ 28 to 34 లో మనకి ఈ ఫోర్ఫిచర్ చేసేటువంటి ప్రొసీజర్స్ ని చెప్పడం జరిగిందనమాట. రూల్స్ ఆర్ సేల్ ఆఫ్ ఫోర్ఫిచర్ షేర్స్. ద షేర్స్ సో ఫోర్ఫిటెడ్ బికమ్ ది ప్రాపర్టీ ఆఫ్ ద కంపెనీ. దిస్ ఇస్ ఫ్యాక్ట్. మరి షేర్ హోల్డర్ డిఫాల్ట్ అవటం కారణంగా ఏదైతే అక్కడ అతనికి సంబంధించిన షేర్స్ ని కంపెనీ జప్తు చేసేసుకుందో, దట్ మీన్స్ అది కంపెనీ వశమైపోయిందో, ఆ షేర్లన్నీ కూడా కంపెనీ యొక్క సొంతం అయిపోయినాయో, మరి అది కంపెనీ ఆస్తిగానే భావించబడుతుంది జరుగుతుంది. ద షేర్స్ సో ఫోర్ఫిటెడ్ బికమ్ ది ప్రాపర్టీ ఆఫ్ ద కంపెనీ. సచ్ షేర్స్ మే బి రీఇష్యూడ్ ఈవెన్ అట్ ఏ డిస్కౌంట్. అలాంటి జప్తు చేసినటువంటి షేర్లని కంపెనీ మళ్ళీ ఓకే మార్కెట్లోకి ఇష్యూ చేయొచ్చు అనమాట. సచ్ షేర్స్ మే బి రీఇష్యూడ్ ఈవెన్ అట్ ఏ డిస్కౌంట్. తక్కువ రేటుకి, అంటే షేర్ వాల్యూ 10 రూపాయలు అనుకుందాం అనుకోండి, దాన్ని ఇంతకు ముందే ఆ ప్రీవియస్ షేర్ హోల్డర్ దగ్గర నుంచి దట్ మీన్స్ డిఫాల్ట్ అయిన షేర్ హోల్డర్ దగ్గర నుంచి అప్లికేషన్ మీద 2 రూపీస్ 3 రూపీస్ కలెక్ట్ చేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు కంపెనీకి వచ్చే లాస్ ఏం లేదు, కాబట్టి అందువలన వాటిని సో ఇట్ కెన్ ఇష్యూ ఎట్ డిస్కౌంట్ ఆల్సో, వాటిని డిస్కౌంట్ మీద కూడా జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనమాట, అధికారం ఉంటుంది వాళ్ళకి కంపెనీ డైరెక్టర్స్ కి. దిస్ ఈస్ డన్ అట్ ది డిస్క్రిషన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ది డైరెక్టర్స్. అది ఫుల్ వాల్యూ మీద ఇష్యూ చేయాలా రీఇష్యూ అనేది, లేకపోతే డిస్కౌంట్ మీద రీఇష్యూ చేయాలా అనేది సో అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క డిస్క్రిషన్, అంటే వాళ్ళ యొక్క విచక్షణ అధికారం మీద ఉంటుంది. అంటే వాళ్ళు అంటే కోర్టు
కోర్టుకి చెప్పి తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఏ ప్రభుత్వమో వాళ్ళని నిర్దేశించాల్సిన అవసరం లేదు. వాళ్ళు డిస్కౌంట్ ఇద్దామనుకుంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకొని ఆ ప్రకారం వాళ్ళ విచక్షణాధికారం ప్రకారం వాళ్ళు ఆ డిస్కౌంట్ని మంజూరు చేసే అధికారం ఉంటుంది. సో దట్స్ వై దిస్ ఈస్ డన్ అట్ ది discretion of the board of directors. The transferee of forfeited shares shall be registered as a shareholders of the company. అంతకు ముందు ఒకడు షేర్ కొనుక్కున్నాడు, వాడు డిఫాల్ట్ అయ్యాడు, అయినప్పటికీ వాడి పేరు నమోదైంది కదా, మరి నేను వాడెవడో డిఫాల్ట్ చేసిన షేర్స్ కొంటే అతనే కంటిన్యూ అవుతాడని ఈ కొత్త కొనుక్కునేటువంటి వ్యక్తికి భయం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నో ప్రాబ్లం. సో కంపెనీ మళ్ళీ రీఇష్యూ చేసిన షేర్స్ని కనుక ఎవరైనా ఆ న్యూ బయ్యర్ కనుక, దట్ మీన్స్ షేర్ హోల్డర్ కనుక కొన్నట్లయితే అతని పేరు కూడా కంపెనీ రిజిస్టర్లో ఎన్రోల్ చేయబడుతుంది. సో దట్స్ వై దో షేర్ హోల్డర్స్ ఆర్ entered as a members of the company. So the transferee of forfeited shares shall be registered as the holder of shares. హోల్డర్ ఆఫ్ షేర్స్ ఇతను పేరుతో వాటాలు ఉన్నాయని చెప్పేసి అతనికి పేరుతో కంపెనీ ఓకేనా రిజిస్టర్ చేయటం అనేది ఖచ్చితంగా జరిగేటువంటి వ్యవహారం చట్ట ప్రకారమే. దిస్ ఈస్ ద సబ్జెక్ట్ రిలేటింగ్ టు ది ఫోర్ ఫీచర్ ఆఫ్ షేర్స్. సో ఫోర్ ఫీచర్స్ ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఫోర్ ఫీచర్ అనేటువంటి విషయంలో సో కంపెనీకి వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏంటి చెప్పుకున్నాం, క్యాపిటల్ రెడ్యూస్ అవుతుందని చెప్పేసి, అలాగే ఫోర్ ఫీచర్ చేసేటప్పుడు పాటించాల్సినటువంటి కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. కాబట్టి సో ఈ ఫోర్ ఫీచర్ మీద మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. మీరు ఒక్కసారి కనుక నేను చెప్పినటువంటి స్లైడ్స్ ప్రకారం సబ్జెక్ట్ కనుక చూసుకున్నట్లయితే యు మే గెట్ ది కంప్లీట్ సబ్జెక్ట్ రిగార్డింగ్ దిస్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొక సబ్జెక్ట్తో మళ్ళీ మనం ఈ కంపెనీ చట్టం ద్వారా కానీ ఇతర సబ్జెక్ట్స్ ద్వారా కానీ కలుసుకుంటూ ఉందాం. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ చంద్రశేఖర్. ధన్యవాదాలు.